కేంద్ర మాజీ మంత్రి అలక, రాజకీయాలకు హర్షవర్ధన్ గుడ్ బై. అట్లాగే టికెట్ ఇచ్చిన పోటీ చేయబోయిన పశ్చిమ బెంగాల్కి చెందిన బీజేపీ నేత ప్రముఖ భోజ్పురి గాయకుడు నటుడు పవన్ సింగ్ కూడా చెప్పుకొచ్చారు. బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో ఆయన ఇచ్చినా కూడా ఆయన వద్దని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఓవరాల్గా బీజేపీ కనుక తొందరగా తేల్చుకుని తెలుగుదేశంతో పొత్తు ఖరారు చేసుకోకపోతే ఇట్లాంటి వార్తలు చాలా హైలైట్ అవుతుంటాయి. ఎక్కడో బెంగాల్దా ఎంత రాసుకొచ్చారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేకతలు ఏమన్నా రాసుకొచ్చారా? నథింగ్. ఎందుకు రాయరంటే ఇక్కడ తెలుగుదేశంలో అసమ్మతులు అసలు లేనట్టు, అక్కడెక్కడో బెంగాల్లో ఉన్నటువంటిది అక్కడెక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి ఎందుకు రాసుకొచ్చారు అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ కాబట్టి. ఐఎన్డీఏ కూటమిలో చిచ్చు ఆర్ఎల్డీ బయటికి వెళ్ళిపోయింది, అది రాశారా అంటే లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మా ఎజెండా బేస్డ్గా జర్నలిజం చేస్తాం కాబట్టి ఇప్పుడు బీజేపీ కనుక తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకపోతే ఇట్లాంటి హైలైట్ చేయడమే కాదు, ఇంకా బీజేపీని వేటాడతారు. రాబోయేటువంటి రోజుల్లో దానికి తగ్గట్టుగా మ్యాటర్ ఉంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది విద్యాన పత్రికలు వచ్చిన వార్త.